అసాంఘిక శక్తులకు హౌసింగ్ శాఖ అడ్డాగా మారిందంటూ పలువురు బీజేపీ నేతలు సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో అవినీతి ఫస్ట్, అభివృద్ధి లాస్ట్ అన్న విధంగా అధికారుల వ్యవహార శైలి ఉందన్నారు. హౌసింగ్ శాఖలో దాదాపు 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వారు ఆరోపించారు. జిల్లాలో హౌసింగ్ అధికారులు సీఎం ఆదేశాలను సైతం తొంగలో తొక్కుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల క్రితం పేదలకు ఇల్లు కోసం PMAY 80,000 గృహాలను నెల్లూరు జిల్లా ప్రజలకు కేటాయించడం జరిగింది. హౌసింగ్ అధికారుల పనితీరు ఎలా ఉందంటే అవినీతి ఫస్ట్, అభివృద్ధి నెక్స్ట్. ఈ పాలసీతో హౌసింగ్ అధికారులు ఏ ఇంటిని కూడా పూర్తి చేయకుండా దాదాపు 80,000లో 75,000 గృహాలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అవినీతి జరిగిందని చెప్పి విజిలెన్స్ అధికారులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు వచ్చి వాళ్ళు కూడా సంపూర్ణంగా తనిఖీలు చేయకుండా ఫిజికల్గా పొడుగు వెడల్పు మాత్రమే కొలతలు తీసుకెళ్లారు. అయినా కూడా దాంట్లో అఫీషియల్గా 110 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వానికి విజిలెన్స్ వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. వాస్తవంగా 600 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రభుత్వం అన్ని జిల్లాల హౌసింగ్ అధికారులను మెటీరియల్ పెద్ద మేస్త్రులకు, కాంట్రాక్టర్లకు ఎంత మెటీరియల్ గోడౌన్ నుంచి మీరు ఇచ్చారు, ఎంత సిమెంట్ ఇచ్చారు, ఎంత స్టీల్ ఇచ్చారు అనేక నివేదిక పంపమంటే నివేదిక పంపితేనే మేము రుణాలు మంజూరు చేస్తాము, డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పారు. అనేక జిల్లాలలో నివేదికలు ఇచ్చారు. కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తూ ఉన్నాయి, పేద ప్రజలకు డబ్బులు వస్తూ ఉన్నాయి. కేవలం నెల్లూరు జిల్లాలో మాత్రం గవర్నమెంట్ అడిగిన చంద్రబాబు నాయుడు ఆదేశాలను సైతం ఈ జిల్లా హౌసింగ్ అధికారులు అణగదొక్కేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా నెల్లూరులో కూడా తలుపులు, ద్వారబంధరాలు, డోర్సు, విండోస్ పెట్టకుండానే పెట్టినట్టు అధికారులు బిల్లులు చేసుకొని కోట్ల రూపాయలు గణించారు. ఈ అవినీతి నిర్మూలన చేయాలి. వీళ్ళు ఎంత మెటీరియల్ వినియోగించామనేది ప్రభుత్వానికి నివేదిక పంపిస్తేనే డబ్బులు రిలీజ్ అవుతాయి. ఈ నెల మార్చి నెల 30వ తేదీకి కేంద్ర ప్రభుత్వ నిధులు డ్రాప్ అవుట్ అవుతాయి. యావత్ ప్రజానీకం దాదాపుగా 75,000 గృహాల్లో ప్రజలు దెబ్బతింటారు. అందుకోసంగా తక్షణమే నివేదిక ప్రభుత్వానికి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సమస్య మన రమేష్ అన్న గారు చెప్పడం జరిగింది. ఇది అవినీతికి ఆలవాలమైనటువంటి నెల్లూరు జిల్లా అధికారులు మరి నిద్రలో ఉన్నారా, మెలకువతో ఉన్నారో కూడా తెలియకుండా ఆ విధంగా ప్రజల సొమ్ముని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి సొమ్ముని ఇలా తినేయడం, గాది కింద పందికొక్కులాగా మేసేయడం అనేది సబబు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చెప్పినటువంటి ఆదేశాలని కూడా వాళ్ళు తొంగలో తొక్కేసి ఈరోజు యథాచ్ఛగా హ్యాపీగా ఉండారంటే వాళ్ళు దేనికి భయపడతారు, దేనికి భయపడరో అర్థం కావడం లేదు. ఇది ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతోంది. కాబట్టి విచారణ చేసి తగినంత న్యాయం చేసి నిధులు మళ్ళకుండా వినియోగపడేటట్లు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.